అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి, బుధ, శని కుంభరాశిలో, రాహు, శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్లకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్య పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని, ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏళ్ళు నడిచిన నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలో తెలియజేస్తాను. కర్కాటక రాశి వాళ్ళందరికీ 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఎంత పెద్ద శుభవార్త తెచ్చానంటే నేను ఇవాళ మీరందరూ చాలా ఆనందపడాల్సిన పరిస్థితి ఏంటంటే, అష్టమ శని దాదాపు 2.5 సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని ఏదైతే ఉన్నారో ఆయన భాగ్యస్థానానికి అంటే 9వ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా మంచి శుభ సూచకం. అష్టమ శని వల్ల నానా కష్టాలు పడ్డారండి కర్కాటక రాశి వాళ్ళు. వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు, అనారోగ్యం, సర్జరీలు, హాస్పిటళ్ళు, అన్నిట్లో కూడా భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, పెళ్లి కాని వాళ్ళకు పెండింగ్లు, నానా చుక్కలు చూపించాడు. అటువంటి శని మార్చి 30వ తారీఖు ఉగాది నాడు మీనరాశిలోకి వెళ్ళి భాగ్యస్థితిలోకి వెళ్ళి అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, భార్యాభర్తలు చక్కటి అన్యోన్యత కలిగి గతమంతా మర్చిపోయి సంతోషంగా ఆనందంగా గడిపే టైం అనమాట మనకు వచ్చేసింది. మంచి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. మొదట 2 రోజులు అంతా సరిగ్గా లేకపోయినప్పటికీ తర్వాత వారం అంతా కూడా చాలా బాగుంది. విందులు వినోదాల్లో పాల్గొంటూ పాజిటివ్గా చాలా బాగుంటారు. ధన ఆదాయంగానే చూసుకుంటే ఈ వారం పెద్దగా లేదు, బాగా ఖర్చు ఎక్కువ, కుటుంబంలో మనశ్శాంతి తక్కువ.
ఈ రోజులో ఉన్న పరిస్థితి గురించి ఆలోచించకండి. రాబోయే మంచి రోజుల గురించి మీకు ముందే చెప్పేశాను నేను. తక్కువ మంది స్నేహితులు, తక్కువ మంది రిలేషన్లు, ఎక్కువ గుంపులో కలవరు. ఎవరితో పెద్ద ఉపయోగం మనకు ఉండదు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఇతరత్ర బ్రహ్మాండంగా లభిస్తాయి. ఏది కోరుకున్నా సరే మీరు. ఆస్తి పాస్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన టైం నడుస్తుంది. స్థిర చరాస్తులు కొనడంలో మంచి లాభాలు, అలాగే అమ్మినా లాభాలే. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉండే సమయం అన్నమాట. కానీ తొందరపాటు పడి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడుతుంటారు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోకండి, తొందరపాటు పడకండి. ఎంతో కొంత స్నేహితులు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు సలహాలు తీసుకొని మీరు పనిచేయండి. తొందరపాటు పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి టెన్షన్ లేదు. మంచి ఆరోగ్యం ఉంది. రుణ ఒత్తిడి పెద్దగా లేదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ చక్కటి సయోధ్య అనేది రాబోయే రోజుల్లో కేవలం ఇంకో 45 రోజుల్లో మీ సమస్యలన్నీ తేలిపోతాయి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. మంచి అన్యోన్యత అనేది అంతా బాగా కనిపిస్తూ ఉంది. అదృష్టం అనేది చూసుకుంటే మంచి అదృష్టం కనిపిస్తుంది. పెద్దల ఆశీస్సులు కనిపిస్తున్నాయి. ధర్మ మార్గంలో వెళ్తారని చెప్పొచ్చు. అనేక రకాల శుభాలు కనిపిస్తున్నాయి. మంచి గురువును ఆశించండి. మంచి గురువు యొక్క సలహాలు తీసుకోండి. వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సలహాల వల్ల, మంత్రోపదేశం వల్ల జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని తెలుసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. ఎన్ని ఇంటర్వ్యూలు అయినా వచ్చినా ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు. ఎంత కష్టపడ్డా ఆఖరి దాకా వచ్చేసింది అనుకున్న ఉద్యోగం రాకపోవడం కూడా ఇబ్బంది కలుగుతుంది. అన్నిటికీ మించి ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొంతకాలం ఎదురు చూడటం చాలా మంచిది. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. అనుకున్న సమయానికి వీసాలు, పాస్పోర్ట్లు రావు. తొందరపాటు పనికి రాదు. ఈ రాశి వాళ్ళందరికీ వ్యాపార పరంగా చూసుకుంటే ఎవరైతే తినుబండారాల వ్యవహారంలో, స్వీట్ షాపులు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఏ ఫుడ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళైనా సరే అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. మీరందరూ కూడా చంద్రశీల అనే రాయి ధరించడం, చంద్రుడి యొక్క మంత్రాన్ని 10 సార్లు చదవడం, అసలు ఏం చేస్తే మీకు ఇది బాగా కలిసి వస్తుందనే విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేయండి. మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. మీకు తగిన సలహాలు ఏమైనా ఉన్నా చెప్తాను. ఈ జాతకం మాత్రం తెలుసుకోండి. అలాగే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాలయ్య గారు.